ఆపరేషన్ సింధూర్ అంటే సింధు నది. హ్మ్. నది పేరది. ఓకే. నది ప్రవాహానికి ఏదైనా సరే కొట్టుకుపోతుంది చెడు అని. ఓకే. హ్మ్. ఏ చెడైనా సరే నది ప్రవాహానికి ఆ అమ్మవారి యొక్క దీవెనలకి హ్మ్. ఎంత చెడున్నా కొట్టుకుపోతుంది. హ్మ్. అందుకోసమే సింధూర్ అని పేరు. సింధూర్ అని పేరు. అందులో అక్కడ పహల్గామా దాడిలో కూడా మరి ఆడవాళ్ళ సింధూరాన్ని తుడిపేసినందుకు అందులో వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీ సౌభాగ్యాలను మేము తుడిచేసాము. ఎళ్లి మీ మోడీతో చెప్పుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఆదర్శంగానే ఆడవాళ్ళంటే మహిళల జోలికొస్తే ఎలా ఉంటదో ఒక మహిళలతోనే చేసి చూపిస్తామనే విధంగా అక్కడ ఇద్దరి నారీమణులను కూడా అధికారులుగా ప్రకటించి వాళ్ళ చేతుల మీదుగా ఈ యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. అది విజయవంతంగా పూర్తయింది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవ్వొచ్చంటారా? అయ్యే అవకాశాలున్నాయంటారా అసలు? ఖచ్చితంగా గ్రహరీత్యా చూసినప్పుడు నేను గమనించిన దాని ప్రకారంగా అయితే ఈ యుద్ధం అయితే మళ్ళీ జరిగేటువంటి అవకాశాలైతే లేవు అని చెప్పలేమండి. యుద్ లేవు అని చెప్పలేం. యుద్ధం అయితే జరగొచ్చు. ఓకే. మళ్ళీ కాకపోతే భారతదేశానికి కూడా నష్టం కనిపిస్తుంది. భారతదేశానికి కూడా నష్టం. నష్టం కనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు మనకేంటంటే మే 15 తారీఖు గురువు మారుతున్నాడు. ఆ! మే 18 తారీఖు రాహువు, కేతువు మారుతున్నారు. హ్మ్. ఈ మారిన సందర్భంలో ఇప్పటి వరకి భారతదేశానికి బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇక మారిన తర్వాత భారతదేశానికి కూడా చెడు లేకపోలేదు అని చెప్పొచ్చు. హ్మ్. ఏదైతే గ్రహ మార్పిడి జరుగుతూ ఉందో, హ్మ్. ఈ గ్రహ మార్పిడి వలన భారతదేశానికి కొంతమేర నెగెటివ్ అయితే వచ్చే అవకాశాలు, చెడైతే ఉంటుంది. హ్మ్. దీనికి తగ్గట్టుగా కొన్ని రకాల అశ్వమేధ యాగాలుంటాయి. కొన్ని ఓకే. రకాల హోమాలుంటాయి. హ్మ్. చండీ హోమం లాంటివి, అశ్వమేధ యాగం లాంటివి చేయించి హ్మ్. మనకి పాజిటివ్ చేసుకొని ఇండియాకి, భారతదేశాన్ని కూడా పాజిటివ్ చేసుకోవాల్సింది ఒక సైడు. ఒక హ్మ్. సైడు యుద్ధ వాతావరణం అనేది హ్మ్. అన్ని రకాలుగా మోటివేషన్ చేసుకుంటే మాత్రమే అవుతుంది. హ్మ్. ఇప్పుడేదో యుద్ధం తేలిగ్గా అయిపోయింది. భారతదేశం గెలిచింది అనుకుంటున్నారు. హ్మ్. భారతదేశం గెలిచింది కాదు. హ్మ్. యుద్ధానికి సపోర్ట్‌గా పోటాపోటీగా ఉన్నది. పోటాపోటీగా ఉన్నది. చాప కింద నీరులా ఉంటారు హ్మ్. పాకిస్తానీ వాళ్ళు. అవును. మనమేంటంటే కుర్చీ మీద కూర్చునే రాజులా ఉంటాము. హ్మ్. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే 2 విధాలు ఉంటదన్నమాట. కుర్చీ మీద కూర్చునేటువంటి రాజు తీరు వేరుంటుంది. హ్మ్. చాప కింద నీరు అనేది తీరు వేరుంటుంది. అవును. వారి యుద్ధ వాతావరణం వారిది ఎలా ఉంటుంది అంటే పాకిస్తానీ వారిది, వారు ఆత్మాహుతి దాడులు చేసేటువంటి తత్వం ఉంటుంది వారిలో. హ్మ్. వారిలో ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇలాంటి ఎమోషన్స్ ఏముండవు. ఏముండయి. ఏముండవు. హ్మ్. ఒకవేళ ఇంట్లో ఎంతమంది చనిపోయినా కూడా మళ్ళీ వీడు వాళ్ళ పక్కన కూర్చొని తింటూ ఉంటారు. హ్మ్. సో, వీళ్ళకి ఆ మైండు, మనసు అలాంటియి ఏముండవు. హ్మ్. వీరేంటంటే వా ఉగ్రవాదులకి ఒక లీడర్ ఉంటారు. హ్మ్. నేర్పేటువంటి వాళ్ళని సాధన్ అంటారు వాళ్ళని. హ్మ్. వేరే ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి. మొహమ్మద్ సాద్ అని వేరే వేరే ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఆ లాంగ్వేజెస్ ఉంటాయి వాళ్ళకి పాకిస్తానీలో. ఆ! కానీ మనం ఇప్పుడు చెప్తే నీకెలా తెలుసు అంటారు మళ్ళీ. మనం మీరు చెప్పకూడదనమాట. పాకిస్తానోళ్ళా? పాకిస్తాన్‌లో పోయొచ్చా? అంతేగా మరి. పాకిస్తానీ హ్మ్. చాలా గొప్ప దేశం. హ్మ్. పాకిస్తానీ చాలా గొప్ప గొప్ప దేశం. దేశం అని ఇప్పుడు ఎందుకంటున్నారు? ఇప్పుడుండేటువంటి వాళ్ళో ఆ! యుద్ధం మనం చేస్తున్నామనో, ఆ! లేకపోతే ఇప్పుడు పర్సన్స్ ఉండేసి ఉగ్రవాదులుగా, తాలిబాన్లుగా మారి ఈరోజు ఇలా వ్యవస్థ ఇలా ఉన్నది. ఆ! ప్రతి మనిషి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కడుపు నిండినవాడి మాట వేరే ఉంటుంది. హ్మ్. ఆకలితో ఉన్నవాడి బాధ వేరే ఉంటుంది. హ్మ్. ఆకలితో ఉన్నవాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు ఇక్కడే కూడా తీసుకుంటే మనకి కొన్ని రాష్ట్రాలుంటాయి. హ్మ్. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే బీహార్ గావచ్చు, హ్మ్. ఛత్తీస్‌గఢ్, హ్మ్. మన దాంట్లో నక్సల్స్ అని కొంతమందుంటారు. హ్మ్. బీహార్‌లో అయితే ఏకంగా తాలిబన్సే ఉంటారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఇండియాలో ఉండేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు ఈడ. అవును. వాళ్ళే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఇండియన్ సిటిజన్ ఉంటుంది. హ్మ్. వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో 2, 3 తరాల క్రితం అక్కడ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఏదో బతుకుతెరువు చేసుకుంటూ ఉంటే వారికి పుట్టిన వారికి ఆకలి బాధతో హ్మ్. దొంగతనాలు చేయడం మొదలుపెడతారు. హ్మ్. లేకపోతే ఇంకొక స్థాయికెళ్ళేసి ఇంకోటి ఏదైనా మొదలుపెడుతుంటారు. హ్మ్. ఎందుకండి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మీరు చూస్తూ ఉంటే గనక నాయకుల కింద పనిచేసేటువంటి గూండాలు, రౌడీలు హ్మ్. వీళ్ళందరూ రౌడీ షీటర్స్ హ్మ్. వీళ్ళంతా మర్డర్‌లు చేయలేదండి? తాలిబాన్స్ కన్నా గొప్పగా మర్డర్‌లు చేయలేదా? వెంటపడి నరకలేదా? హ్మ్. వీళ్ళెవరు తాలిబాన్స్ కాదా? వీళ్ళని ఎందుకు కూర్చోబెడుతున్నారండి? హ్మ్. ఎక్కడి నుంచొచ్చారు వీళ్ళంతా? హ్మ్. కులానికి, మతానికి సంబంధం లేదిది. ఎక్కడైనా మనకి భారతదేశంలో ముఖ్యంగా చెప్పాల్సిందంటే సనాతన ధర్మం ఒకటి ఉన్నది. హ్మ్. మనకి వేదాల్లో గావచ్చు, భగవద్గీతలో గావచ్చు, కొన్ని రకాల పురాణాల్లో కావచ్చు, మన పెద్దవాళ్ళు గావచ్చు, గురువులు కావచ్చు, మనకు చెప్పిందేందంటే, హ్మ్. యుద్ధం చేసేటప్పుడు కాదు, శత్రువు మన ముందుకొచ్చి దేహే అని అడిగితే గూడా వారికి హెల్ప్ చేసేటువంటి తత్వం మన భారతీయుల్లో అవును. ఉంటుంది. అవును.
ఎవరినైనా క్షమాభిక్ష పెట్టేటువంటి తత్వము మన భారతీయులు మాత్రం భారతదేశంలో ఉంటుంది. అవును. ఎంత చెంప మీద కొట్టితే కూడా సారీ అన్న, క్షమించండి అన్న అంటే సరే పోరా ఏదో అని క్షమించే అంత ఇది క్షమించే మన దగ్గర తత్వం ఉంది. మన భారతీయుల్లో ఉంటుంది. ఉమ్, అలాంటి తత్వానికి కూడా వ్యతిరేకంగా ఉండి వారికి ఆ ఓర్పుని సహనాన్ని కూడా పరీక్షించేటువంటి తత్వానికి ఏర్పడ్డారు అంటే అక్కడ ఒకటే కారణం, ఆకలి. ఉమ్, ఆకలి లేదా స్వార్థం. ఉమ్, స్వార్థం పై వాళ్ళకు ఉంటుంది, ఆకలి పని చేసేవాడికి ఉంటుంది. ఉమ్, ఇంకొకటి పాకిస్తాన్లో మరొక రకమైనటువంటి విద్య ఉంది. ఉమ్, ఎవరినైనా సరే ఆకలి ఉంది ఆ వాళ్ళని దగ్గర చేసుకొని, ఉమ్, ఇప్పుడు పిల్లలు ఉంటారు, ఆ పిల్లలందరినీ 12 ఏట 7 సంవత్సరం 8 సంవత్సరంలోనే ఇలాంటి వాటికి పంపించేస్తారు. స్థావరాలకి పంపించేసి ఉమ్, అక్కడ ఇలాంటి విద్యలు నేర్పించేదే ఉంటుంది. వాళ్ళలో ఎలాంటి విద్యలు నేర్పుతారంటే ఇక్కడ మనకి కొన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు. ఉమ్, వారు ఒక దగ్గర కూర్చోబెట్టేసి మీకు మీరే వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళనే నమ్ముకోవాలి, ఇంకొకరితో మాట్లాడకూడదు, మనము ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు, ఉమ్, వాళ్ళ నీళ్లు కూడా తాకూడదు, మనము ఉమ్, దేవుడు మనలో ఉన్నాడు, ఉమ్, ఇలా అని చెప్పేసే మతాలు మన ఇండియాలో మన భారతదేశంలో చాలా ఉన్నాయి. అవును. ఒక దేవుణ్ణి మొక్కుతూ చాలా మంది మతస్థులు ఆ మతం అక్కడికి వెళ్ళకూడదు, ఆ గురువు దగ్గరికి వెళ్ళకూడదు, ఈ గురువు దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, ఒక దేవుణ్ణే మొక్కుతారు మళ్ళీను. ఉమ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా తాలిబాన్తో సమానమే నా అంచనా ప్రకారం, నా ఆలోచన ప్రకారం. ఉమ్, ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే అక్కడ చనిపోయిన మాట వాస్తవమే, ఉమ్, వాళ్ళు హిందువులా అని అడిగి చంపేసిన మాట వాస్తవమే. అవును. చూస్తుండగానే ఆడపిల్లలకి గొంతు కోసినట్టుగా భర్తలను చంపడం అనేది అన్యాయమే, అవును. ఇది ఒప్పుకుందాం. ఉమ్, కానీ ఈ సందర్భంగా మన భారతదేశంలో దానికన్నా గొప్పగా ఉన్నారని నా అంచనా. ఉమ్. దీనికి ఏంటి, మన దేశంలోనే అంతకంటే గొప్పగా ఉన్నారు, అంతకంటే ఉగ్రవాదులు ఉన్నారు అనేది ఉన్నారు మీరు ఉగ్రవాదుల అంటున్నారు. పేరు మాత్రమే, ఓకే. అది పేర్లు వదిలేసేయండి. ఉమ్, బయట రాష్ట్రం నుంచో బయట దేశం నుంచి వస్తే ఉగ్రవాదులు అంటున్నాం, తాలిబాన్స్ అంటున్నాం. ఉమ్, మరి భారతదేశం పరిస్థితి ఏంటి, ఉమ్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళను మనం ఈ రోజు కాకపోయినా రేపైనా బాగుపరుచుకుంటాము, కానీ మన ఎట్లా? దేశాన్ని నమ్ముకొని పోవట్లేదు కదా ఒక వాళ్ళైతే. కొడుకు, ఒక నలుగురు కొడుకులు ఒక ఇంట్లో ఉన్నారు. ఉమ్, ఒక కొడుకు సిగరెట్ అలవాటు ఉంది, ఒక కొడుకు మందు అలవాటు ఉంది, ఒక కొడుకుకి బెట్టింగ్లు అలవాటు ఉంది, ఉమ్, ఒక కొడుకు మంచివాడు ఉన్నాడు. అవును. ఈ మంచివాడు తీసుకొస్తే ఈ ముగ్గురు కలిసి వీడిని తన్నేసి ఉమ్, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వచ్చినటువంటి వనరు ముగ్గురు దగ్గర ఉమ్, ఆ ఒక్కడి దగ్గర ముగ్గురు తన్నేసి వీళ్ళు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు, వీళ్ళ వ్యసనాలకు ఉంది. ఉమ్, ఆ అబ్బాయి సామరస్యంగా ఉండేసి సంపాదిస్తూనే ఉన్నాడు, వీళ్ళకి పెడుతూనే ఉన్నాడు. ఉమ్, ఆ అబ్బాయిది క్షమాగుణం ఉంటుంది. ఉమ్, అవసరమైనప్పుడు అన్న అని అడుగుతున్నారు, తీసుకొచ్చుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఉమ్. ఆ అబ్బాయి సంపాదించే వనరు ఉంది, ఎన్ని పోనీ రోజుల దానికి వరకు తగ్గట్టుగా సహనంగా ఉంటారు? అయిపోయినంత వరకు చివరికి చంపేశారు అబ్బాయిని. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అదే చావు మనకు కూడా రాకూడదని కదా. అది ఎట్లాగా? దేశాన్ని దేవుడు చూస్తూ ఉంటాడండి, దేవుడు ఏం చేయడు. అది దేవుడు ఎలా? ఇప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడని చెప్పేసి మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. దేవుడు అనుగ్రహం వచ్చేంత వరకు ఇప్పుడే దేవుడు అనుగ్రహం ఇచ్చాడేమో, ఉమ్. ఇప్పుడే ఆ, మీరు ఎదురు తిరగకపోతే మీ దేశం ఉండదేమో అని సూచన కల్పించాడేమో. కరెక్టే, మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడు యుద్ధం చేయడం తప్పనట్లా నేను, కానీ యుద్ధం చేసేటువంటి తత్వం తప్పు. ఉమ్, యుద్ధానికి నేను తప్పు పట్టట్లా. ఉమ్. పెద్ద పెద్ద వాళ్ళు, మేధావులు, సైన్సిస్టులు ఎలాంటి అన్ని యుద్ధం రకాలుగా ఒకవేళ చేస్తే ఎలాంటి యుద్ధం చేయాల్సి ఇప్పుడు ఉంది అంటారు? మనకి అక్కడికి పోకుండా వాటర్ని కట్ చేసేసారు. అవును. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను చంపుతా అంటే భయం వేస్తుంది. ఉమ్, చావు బతుకుల్లోనే కొట్టుమిట్లాడతారు. ఉమ్, చంపేస్తే ఏముంటుంది, ఉమ్, ఏముంటుంది చంపేస్తే? ఉమ్, ఒకసారితో అయిపోతుంది. ఉమ్, పోనీ అంతటితో అయిపోతుందా? ఉమ్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఉమ్. యుద్ధం జరిగింది, తాలిబాన్స్ పాలిస్తున్నారు. అంటే ఎలాంటి యుద్ధం జరపాల్సింది? సానుకూలమైనటువంటి యుద్ధం జరపాలి, మౌన పోరాటం జరపాలి. అవసరమైతే ఆ దేశాన్ని మొత్తానికి ఏమి వనరులు ఆ దేశంకి వెళ్లకుండా చేయాలి ఉమ్, చేతనైతే. ఉమ్, మన భారతీయులకి చేతనైతే ఆ దేశంలో వనరులు సృష్టించకుండా చేయాలి, ఉమ్, ఆ దేశంలోకి ఆ వనరులు వెళ్లకుండా చేయాలి, వేరే అదర్ దేశాల నుంచి ఉమ్, ఆదాయ వనరులన్నీ సృష్టించకుండా చేయాలి. ఉమ్. ఆ దేశం నుంచి రప్పించడం కాదు, వెళ్లకుండా చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.